వచనములు 14 నుండి 27 వరకు, 27వ అధ్యాయము 66వ వచనం వరకు. శిష్యులైన 12 ఒకడు యూదా ఇస్కరియోతు ప్రధాన అర్చకుల యొద్దకు ఎగి వారితో, నేను ఆయన నీకు అప్పగించిన యెడల మీరు నాకు ఏమి ఇచ్చురు అని అడిగారు. వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చి వేచి ఉండేరు. పులియల రొట్టెల పండుగ మొదటి దినమున శిష్యులు యేసు వద్దకు వచ్చి, నీవు తెచ్చిన నీకు పాస్కా భోజనము సిద్ధపరచుకొనెదము అని ప్రశ్నించారు. మీరు పట్టణమున ఒకానొక మనుషుని యొద్దకు వెళ్ళి, నా సమయం ఆసన్నమైనది, నా శిష్యులతో నీ గృహమున పాస్కా భోజనం భుజించును అని గురువు చెప్పుచున్నాడు అని అతనితో చెప్పుడు అని యేసు పలికారు. ఎలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవమును పోసి పవిత్రపరచుచున్నాం. ప్రపంచ మాధ్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామములకు నిర్మలమైన బలిని అర్పించటకై ప్రజలను నిరతం పిలుచుచున్నాను. కావునవు ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము.
ఇది విశ్వాస రహస్యము. మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోను, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరేమాతతోను, ఆమె ప్రత్యేక ప్రతి జోజప్పగారితోను, వెన్నులేని యవ్వనస్తులతోను, వీర సాక్షులతోను, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యములకు వారసులను చేయండి. ఏదైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిర్వహిత సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు ప్రతిమాలుచున్నాం. ఈ లోకముల యాత్ర చేయ నీ శ్రీ సభను, నీ సేవకులకు మా 14వ లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తేదోటి పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ దృఢపరకం. నిశ్చిత ప్రకారం నీ సమూహములు చేరిన ఈ ప్రజల మనలను ఆలకింపుము. దైవ తండ్రి, 4 దశల చేరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుము గాక. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తిగల ఇతరైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకముల యొక్క పాపములను పరిహరించి ప్రభు. ఈ గొర్రె పిల్ల ఎందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, ఈయన నాట ప్రవేశించటము నేను పాత్రురాలు కాను, కానీ నేను మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందెను. క్రీస్తు శరీర రక్తములు మనలో నిత్య జీవితములకు చేర్చునుగాక. ఆమేన్. బాధ్యత గౌరవకరం కాబట్టి ఈ సమయంలో దీక్షలు ముందుకు వచ్చి మరి యొక్క పాదకార్యం సంబంధించవలసిందిగా కోరుచున్నాను. ఒకసారి నుంచోండి అందరూ, కొద్దిగా అనుకుంటున్నాను. మీ శిరములను వంచుడు. ఓ ప్రభువా, ఈ నీ కుటుంబమును దయతో చూడమని అర్థించుచున్నాము. ఈ ప్రజల కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు దుష్టుల చేతికి అప్పగింపబడుటకును శిలువ శ్రమలను అనుభవించుటకును వెనుదీయలేదు. కనుక నీ శ్రీ సభ అనేడు కుటుంబమును కరుణతో చూచి సంరక్షింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర,
పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి సదాకాలము కాచి కాపాడుదురు గాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన పవిత్ర సేవలో జీవించండి. సర్వేశ్వరికి వందనములు.